చంద్రబాబు నాయుడు గారితో మీకు ఉన్న ఒక మంచి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది, ఒక గుర్తింపుగా ఉండేది. అలాంటి సందర్భం ఏదన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారుతో మాట్లాడితే ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్భం ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన చెప్పేటువంటి మాట దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు మాకు మార్గనిర్దేశంగా ఉండేటువంటి విధంగా ఆయన మాట్లాడతారు అనేక సందర్భాలు. నేను ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒక ఇఫ్తార్ విందు పెడితే ఆ ఇఫ్తార్ విందులో నేను భోజనం వడ్డించడానికి ఒక టిఫిన్ పెట్టుకొని నుంచొని ఉంటే ఆయన వడ్డిస్తూ ఉన్నాడు. ఒక సామాన్యుడి భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనం బిర్యానీలో నుంచి ముక్క వెతుకుతూ ఉన్నాడు. అంటే ఒక సామాన్యుడి గురించి ఎంత ఆలోచిస్తాడో ఆ నాయకుడి లక్షణం నేను చెప్తా ఉన్నా. అటువంటి వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో నాకున్నటువంటి చాలా తక్కువ పరిచయంలో అనేక చోట్ల ఆయన మీద అభిమానంతో తిరగడం జరిగింది. తిరిగినప్పుడు అనేక అంశాల్లో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా రాబోయేటువంటి 10-15 సంవత్సరాల వరకు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి చాలా ఉన్నాయి. నిజంగా ఈరోజు అటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఆయన అడుగుజాడల్లో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.